ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. అందరూ కూడా విరాట్ ఏం చెప్తాడో అని చూస్తున్నారు. నేనైతే మామూలు ఎగ్జైటింగ్గా కాదు, తీసి నన్ను హాస్టల్లో వేస్తాడా అని కాస్త భయపడ్డాను కూడా. మళ్ళీ లేదులే, విరాట్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటాడు అని అనుకుంటూ లైట్ తీసుకున్నాను. నిజంగానే తనని మీరెవరు కంట్రోల్ చేయలేరు అండ్ బాగా చూసుకోలేరు కూడా అని నాకు అర్థమైపోయింది. సో పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఇద్దరు విడిగా ఉండటం నాట్ గుడ్ అండ్ ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. సో అని విరాట్ అంటూ ఉంటే నాకు ఏదో అర్థమైనట్టే ఉంది, కానీ అవ్వకుండా ఉంది. వాట్ సో ఏంటి, ఏం చెప్తాడా అన్న ఎగ్జైట్మెంట్తో చాలాసేపు నిలబడడం వల్ల కలిగిన పెయిన్ని కూడా భారిస్తూ విరాట్ వంక ఇంకా ఎగ్జైటింగ్గా చూస్తున్నాను. నేను నా వైఫ్ని నేను నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను, ఇక నుండి నిన్ను ఎక్కడ ఉంటే తను అక్కడే ఉంటుంది అని విరాట్ చెప్పటం ఆలస్యం. నా గుండెల్లో నిజంగానే బుజ్జి బుజ్జి బటర్ఫ్లైలు ఎగిరిపోయి యాహూ అంటూ చేయి పైకెత్తి మరీ అరిచేసరికి అందరూ నా వైపు వింతగా చూశారు. వాళ్ళ చూపులు పట్టించుకోకుండా ఇందాకటి నుంచి పెయిన్ ఓర్చుకుంటున్న నా చెయ్యి సడన్గా గట్టిగా కదిపేసరికి ఇంకా నొప్పి చేయటంతో అమ్మా అంటూ కాస్త వంగబోయేసరికి విరాట్ నన్ను పట్టుకొని మెల్లిగా గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. హాల్లో మా పేరెంట్స్ ఎక్స్ప్రెషన్ ఏంటో చూడాలి, తలుచుకుంటేనే నాకు నవ్వొస్తుంది. మెల్లిగా నన్ను బెడ్ మీద పడుకోబెట్టి షర్ట్ బటన్స్ తీసి గాయం మీద చూశాడు. పెద్దగా ఎఫెక్ట్ ఏం అవ్వలేదు, ఎందుకంటే అంతకు ముందు రోజు ఈవినింగ్ కోట్లు తీసేశారు కాబట్టి డిశ్చార్జ్ చేశారు. వసు కొంచెం కూడా చూసుకోవా. ఈ 2 ఇయర్స్లో విరాట్ ఆ వర్డ్ కొన్ని వందలు కాదు కొన్ని వేల సార్లు అని ఉంటాడు. అయినా కూడా మనం పట్టించుకుంటే కదా. విరాట్ కొంచెం గాబరా పడుతూ మెల్లిగా వాటర్ తాగిస్తూ ఉంటే తాగేశాక ఓయ్ అబ్బాయి నీతో పాటు తీసుకువెళ్తావా అని అడిగాను. ఇంకా సంతోషం పట్టలేక తీసుకువెళ్తాను, మంచిగా సక్సెస్ అయ్యాక నిన్ను తీసుకువెళ్ళి ఓ ప్రిన్సెస్ లాగా చూసుకుందాం అనుకున్నాను. కానీ తమరు ఇక్కడ ఇంట్లో వాళ్ళ మాట లెక్క చేయకుండా జీవితాలు బాగు చేద్దామని అందరి గొడవల్లో దూరి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు కదా. సో దానికంటే నేనే తీసుకెళ్ళి నా కంట్రోల్లో పెట్టుకొని నిన్నెంత బిజీ అయినా నిన్ను ఆ ఇంట్లో వేసేసి నా దగ్గరే ఉంచేసుకోవడం బెటర్. సో అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అని విరాట్ కొంచెం సీరియస్గా చెప్పేసరికి ముఖం మాడిపోయింది నాకు. అంటే నేనేదో చేసుకుంటానని చెప్పి నువ్వు నన్ను తీసుకువెళ్తున్నావు, అంతేకాని నా మీద ప్రేమతో కాదు కదా అని ఉక్రోషంగా అడుగుతూ ఉంటే నా తల మీద చిన్నగా ముట్టి పేదలకు ఒక స్వీట్ మూత ఇచ్చేసి మాయమైపోయాడు విరాట్. సర్లే మనకు కూడా కొంచెం టైట్గా ఉందని చెప్పి అలాగే బెడ్ ఎక్కి ఆనుకొని కళ్ళు మూసుకున్నాను నేను. టైం కాస్త మధ్యాహ్నం అవ్వటంతో ఫుడ్ తీసుకొని వచ్చింది మా సునీత. పాపం తనకి నన్ను విరాట్తో పంపించడం ఇష్టం లేదనుకుంటా, అందుకే ముఖమంతా చిన్న చేసుకొని సైలెంట్గా నాకు తినిపిస్తూ ఉంటే నేనే కదిలించాను. ఏమైంది సునీత అని. ఏమవుతుంది, నువ్వు మీ ఆయన కలిసి డెసిషన్స్ తీసుకున్నారు కదా, వెళ్ళండి అని మాత్రం చివరి ముద్ద కూడా తినిపించి దిష్టి తీయటంతో అమ్మ చేయి పట్టుకొని అలాగే నా దగ్గర కూర్చోబెట్టి నాది కాదమ్మా డెసిషన్, మీ అల్లుడు గారిది, ఎప్పుడు నా అల్లుడు అంటావు కదా, మరి ఇప్పుడు ఆయన గారు డెసిషన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని నేను అడిగితే యాక్సెప్ట్ చేస్తా, కానీ నీకు కుట్లు వేశారు పండు, నిన్ను ఇంకొకరు చూసుకోవాలి తెలుసా. విరాట్ పొద్దుననగా ఆఫీస్కి వెళ్తాడు, అందులో ఇప్పుడు ఏదో కొత్త ప్రాజెక్ట్ అంట, రష్యా నుండి నీ కోసం తిరిగి వచ్చేసాడు. ఎప్పుడు పడితే అప్పుడు వర్క్ ఉంటుంది. అబ్బాయి తన ఆరోగ్యం చూసుకొని తన టైంకి తింటాడా, వర్క్ చూసుకుంటాడా, పాలేని నిన్ను చూసుకుంటాడా చెప్పు. నువ్వేమో వెళ్ళటానికి సంకలు గుద్దేసుకుంటున్నావు. అక్కడ నీ గురించి ఏం కాదు నాకు బెంగ, ఆ అబ్బాయి గురించే. ఇక్కడ ఉంటే అత్తే ఉంది, అమ్మ ఉంది, నాన్న కూడా ఉన్నాడు అని ధైర్యంగా అన్నా ఉంటాడు, కానీ అక్కడ అన్నీ తన నెత్తి మీద వేసుకుని స్ట్రెస్ అయిపోతాడు పండు. అది నా భయం. లేకపోతే పెళ్లి చేసిన మేమే ఎందుకు మిమ్మల్ని విడతీయాలి అని చూస్తాను అంటూ మా సునీత క్లారిఫికేషన్ ఇచ్చేసరికి అమ్మో ఈ పాయింట్లో నేను అస్సలు ఆలోచించనే లేదు. విరాట్తో ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటూ, కానీ వెంటనే అయితే ఇది కూడా కూతురు మీద ప్రేమ కాదు,
ఇక్కడ అల్లుడు స్ట్రెస్ తీసుకుంటాడు, అలసిపోతాడు అన్న జాలి కదా నీకు. నాకంటే విరాటే ఎక్కువ కదా అని నేను మా అమ్మతో గొడవకు సిద్ధమయ్యేలోపు విరాట్నే రూమ్లోకి వచ్చేసాడు. అమ్మ ఇద్దరికి ప్రైవసీ ఇస్తూ మా రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయింది. దగ్గరికి వచ్చిన విరాట్ తిన్నావా అని అడిగితే ఇప్పుడే అమ్మ తినిపించింది అని చెప్పాను. నువ్వు తిన్నావా విరాట్ అని నేను అడిగితే నాకు కూడా మా అమ్మ తినిపించింది అని చెబుతూ అంతలోకే ఏమైపోయి ఉంటుందో అని మరోసారి గాయం చెక్ చేసి మళ్ళీ బటన్ పెడుతూ గాయం దగ్గర చిన్నగా మొదలు పెట్టాడు విరాట్. ఆ క్షణం నాకెందుకు నేను ప్రెగ్నెంట్నా అన్న ఫీలింగ్ కలిగింది. కానీ కాదులే, ఇప్పుడున్న బాధలు వేరే అనుకుంటూ సేమ్ మా అమ్మ చెప్పింది నా వేళ కన్వే చేశాను విరాట్కి. దానికి అయ్యగారు ఆన్సర్ ఇవ్వకుండా నా వంక అలాగే చూస్తూ ఉన్నాడు. ఏంటి అలాగే చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు విరాట్. నేనంటే ఏం మాట్లాడను? అతే చెప్పింది కూడా కరెక్ట్నే కాబట్టి నువ్వు డ్రాప్ అయిపో. నీ చుట్టూ సెక్యూరిటీ అరేంజ్ చేసి పెడతాను. అప్పుడు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయవు అని విరాట్ అంటూ ఉంటే నో అనేసాను నేను. అప్పటికే నేను విరాట్తో ఒక ఇంట్లో ఉన్నట్టు ఇద్దరం మా ఫ్రీ టైంని ఎంజాయ్ చేస్తున్నట్టు కళ్ళు కూడా కనేసాను. కాబట్టి ఇక నాకు మా ఊర్లో ఉండటానికి అస్సలు మనసు ఒప్పటం లేదు. మరి నువ్వే అన్నావు కదా నేను స్ట్రెస్ తీసుకుంటానని. మరి నాకు స్ట్రెస్ ఇవ్వకూడదు అంటే నువ్వు ఇక్కడే ఉండాలి కదా అని విరాట్ విచారంగా ఫేస్ పెట్టి చూసేసరికి నన్నేమి నువ్వు చూడొద్దు, జస్ట్ ఎవరైనా ఒక పని మనిషిని పెట్టు చాలు, 1 మంత్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అమ్మ చెప్పింది. సో ఆ లోపల నేను మంచిగా ఫిట్గా అయ్యి నేను నిన్ను బాగా చూసుకుంటాను, అంతేకాని తీసుకువెళ్ళనని చెప్పదు ప్లీజ్. నేను మళ్ళీ హర్ట్ అవుతానని బొంగమూతి లాంటి మూతి పెట్టి నేను అడుగుతూ ఉంటే మేబీ తనని అర్థం చేసుకున్నా అనుకున్నాడో ఏమో, ఇంకేం అనుకున్నాడో తెలీదు. కానీ నా నుదుటి మీద మూతి పెట్టి ఇంకో 3-4 డేస్లో వెళ్తాము, రష్యాలో కొంచెం పనుంది, వస్తావా, బెంగళూరులో ఉంటావా అని విరాట్ అడిగేలోపే నేను ఆల్రెడీ రష్యా ఫ్లైట్ ఎక్కేసానంటే కలలో నో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకువెళ్ళా, నేను బొద్దిగా బుజ్జి కుక్క పిల్లల అలా పడుంటాను, అస్సలు ఇబ్బంది పెట్టను అని నేను చెప్పేసరికి విరాట్ నా వైపు డౌట్గానే చూస్తూ సరే అన్నాడు. నన్ను ఎక్కడికి కదిపే ఉద్దేశం లేదు కాబట్టి మా సునీత రఘు కూడా మా ఇంట్లోనే వండిపోయారు. ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ డే ఈవినింగ్ రూమ్లోనే వండి బోర్ కొట్టడంతో అలా హాల్లోకి వచ్చి అందరి మాటలు వింటూ మెల్లిగా నా జ్యూస్ నేను తాగుతున్న టైంకి ఒకరు వచ్చి నా కళ్ళు మూసేశారు. వదిలినా అనుకుంటే కాదు, చేతులు కొంచెం హాట్గా ఉన్నాయి. సుశాంత్ అన్నయ్యనా లేదు, చలిలా చూసుకుంటాడు కానీ మరి ఇంత చొరవ తీసుకునింది లేదు. మరి ఎవరు అని నా బ్రెయిన్ చేంజేలోపే హాయ్ మై డియర్ సిస్టర్, హౌ ఈజ్ యువర్ హెల్త్ అంటూ వచ్చేసాడు. అంటే ఇతను కూడా నాకు అన్నయ్య అవుతాడు. సునీత్ అన్నయ్య అని పిలుచుకుందాం ఫైన్ అన్నట్టు నేను చిన్నగా నవ్వుతుంటే ఎగిరి మరీ సోఫాలో కూర్చొని పెద్దల వంక చూస్తూ ఓల్డ్ పీపుల్ నేను మాత్రమే రాలేదు, మా మమ్మీ డాడీ కూడా వచ్చారని వెనక్కి చేయి పెట్టి చూపించటంతో గమ్మంలోకి చూసేసరికి సుమ ఆంటీ డాక్టర్ అంకుల్ వచ్చి ఉన్నారు. ఈ విషయం మేమెవరికీ చెప్పలేదు కాబట్టి భాస్కర్ అంకుల్, యామిని ఆంటీ ఇంకా వదిన వాళ్ళకు కూడా తెలియదు. మా సుమ ఆంటీ వచ్చి అందరి మధ్యలో కూర్చొని విమల అత్తయ్య ఇచ్చిన టీ తాగుతూ ఉంది. పెద్దలు అడిగేలోపే ఆంటీ జస్ట్ పండును చూసి వెళ్దామని వచ్చామని చెప్పినా కూడా నా కళ్ళని ఆవిడ హ్యాండ్ బ్యాగ్ మీదనే ఉన్నాయి. సడన్ గా కొంచెం తేడా కొట్టడంతో మా ఆయన గారి రథసారథి గారు శ్రీ విరాట్ ఎక్కడ ఉన్నాడని చుట్టూ చూసేలోపు నా పక్కన నిలబడి సుమ ఆంటీ వైపు చూస్తున్నాడు. ఆంటీ కూడా ఇలా తల ఊపింది. విరాట్ నా వెనక నుండి గార్డెన్లోకి వెళ్ళిపోవటంతో డాక్టర్ అంకుల్ అందరితో మాట్లాడుతూ ఉంటే సుమ ఆంటీ కూడా గార్డెన్లోకి వెళ్ళింది విత్ హ్యాండ్ బ్యాగ్. నాకేదో తేడా కొట్టింది. ఇంతకీ మ్యాటర్ క్యా అంటారు? మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.